రీసెంట్‌గా నేను ఊరెళ్ళినప్పుడు గూడా నేను చూసాను. భోగాపురం ఎయిర్‌పోర్ట్ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అనుకుంటే ఇక్కడ మొత్తం అంతా అది సైడ్ మొత్తం రియల్ ఎస్టేటు ఇదే భూములు అవే కనిపిస్తున్నాయి బాగా. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? కొంతమంది ఇప్పుడు ఎక్కువ ఊహలు అంటే నేను కలలతో ఉన్నారు. మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఆంధ్రాలోనే ప్రజెంట్ ఫ్యూచర్ ఆంధ్రాస్ ఇంటర్నేషనల్ గేట్వే అని నేను ఒక పేరు పెట్టాను. ఎందుకు అంటే మీకు 2 మినిట్స్లో చెప్తాను. ఫ్యూచర్ ఆంధ్రాస్ అంటే ఇప్పుడు అక్కడ భోగపురం ట్రెండింగ్ అవుతుంది. 30-40 km కూడా సరౌండ్ ట్రెండింగ్ అయిపోతుంది. అయితే కస్టమరు ఎక్కువగా ఎవరు కొంటున్నారు? ఐటీ సెక్టర్ పీపుల్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, లేదనుకుంటే ఇక్కడ ఉండి వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు ఎక్కువగా కొంటున్నారు. సరే, అసలు నేను దాని గురించి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. ఎలా అంటే మీరు భోగపురం వెళ్ళాక హైవే ఒక్కటే మెయిన్ అనుకుంటున్నారు. హైవే కాదు, వెస్ట్లో పెట్టాలా, ఈస్ట్లో పెట్టాలా, నార్త్లో పెట్టాలా, సౌత్లో పెట్టాలనే దాని గురించి మేము ఒక మ్యాప్ తయారు చేసాం. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వేరు, భోగపురం ఊరు వేరు. సో ఈ పర్టికులర్ థింగ్లో ఎందుకు భోగపురం హైలైట్ అవుతుందంటే ఐటీ తాలూకా ఎక్కువ ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. ఐటీ పార్కులు ఇస్తున్నారు అక్కడ. టూరిజం సార్, టూరిజం ఎక్కువ. ఎందుకంటే మన భీమిలి, వైజాగ్ నుంచి భీమిలి నుంచి మూలపేట పోర్ట్ నుంచి మీకు కంటిన్యూగా కాకినాడ వరకు కోస్టల్ కారిడార్ అవుతుంది. సో ఫస్ట్ అది భోగపురం ఎయిర్పోర్ట్ కోసం మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు డెవలప్ చేస్తున్నారు. 6 lanes హైవే, అది చాలా పెద్ద కారిడార్. ఆ కారిడార్లో మీకు బీచ్లు ఇస్తున్నారు, ఐటీ పార్కులు ఇస్తున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే 7 star హోటల్స్ 5 ఇచ్చారు. ఓబ్రే వర్క్ అవుతుంది, మేఫైర్ వర్క్ అవుతుంది. సో అలాంటి ప్లేస్లో కస్టమర్కి 2 hours మేము విజిట్ చేస్తాం. వెంచర్ చూపించాను ఎక్కడ ఉందో. ఫస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ప్రతి దగ్గర ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు కొనేస్తున్నారు అనేది. అక్కడ ఎయిర్పోర్ట్ కాదు, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి కొత్తగా తయారవుతుంది. యూనివర్సిటీ ఒకటి ఇచ్చాడు. ఏది ఈ మనకు ఎయిర్పోర్ట్కి సంబంధించి యూనివర్సిటీ ఒకటి ఇచ్చారు. సో యూనివర్సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, ప్లస్ బీచ్ కారిడార్ ఉంది, బీచ్లు ఉన్నాయి, ఐటీ పార్క్ ఉంది. ఇదంతా డెవలప్మెంట్ అవడం వల్ల అక్కడ సింపుల్ ఇన్వెస్ట్మెంట్, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో పక్కా 1,00,000 దాటేస్తుందండి గజం. అంత అంటే పర్టికులర్ చూడమంటున్నాను నేను అందరికీ. నీకు 10% ఉద్దేశం ఉన్నా, 20% ఉద్దేశం ఉన్నా కొనాలని, ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మేము అది చూపిస్తాం. తర్వాత మీరైనా రిఫర్ చేయొచ్చు, లేదా మీరైనా కొనొచ్చు. బ్యాంక్ లోన్స్ అయిపోతున్నాయండి. ఎగ్జాంపుల్ ఒక 20,000 గజం తీసుకుంటే 13-14,000 బ్యాంక్ లోన్ అయిపోతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ పార్కులు, గవర్నమెంట్ తాలూకు ప్రాజెక్టులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీరు విన్నారు, ఆనందపురం నుంచి మన తగరపల్సి వచ్చే లైన్లో 200 ఎకరాలు గూగుల్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ వింటుంటే అసలు భోగపురంలో చాలా ట్రెండింగ్ అంటే ఇలా అలా లేదు. ఒకసారి రండి, చూడండి అని అందరికీ చెప్తున్నాను. దానివల్ల అది చాలా ఫేమస్. ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రాలో మొత్తానికి ఎవరైతే ఐటీ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో ఇప్పుడు కొనిసి పెట్టేసుకుంటే మరో హైటెక్ సిటీ, మరో జూబ్లీ హిల్స్ అంటున్నారు. సో తీసుకున్న వాళ్ళందరూ రెఫరల్స్ వెంట అండి. ఇలా వెంచర్ అయితే అలా అయిపోతుంది. అందుకే వెంచర్ గురించి నేనేం చెప్పలేకపోతున్నాను.